2:30 తర్వాతే సార్. అంటే ఎక్కడ నిమిషాలు 32 42 తెలియదు సార్ మొత్తానికి. మీ రాశి వచ్చేసి మకర కుంభరాశేనా? అవును సార్. ఫస్ట్ జాతకంలో అలాగే ఉండేది. సరే, ఓకే. అది సార్. మీ పేరు మీద సొంత స్థలాలు ఉన్నాయా? ఏం లేదు సార్. లేవు సార్. మీ నాన్నగారు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? నాన్నగారి పరంగా ఉంటారు. సరే, ఏమడుగుదాం అనుకున్నారు చెప్పండి. అంటే ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటది, మీ ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుందని అడుగుతున్నారు. ఓకే, విదేశీ యానం ఏమైనా ఉంటుందా? ఏదో ఒకటి అడగండి, చెప్తాను నేను. అంటే ఫ్యామిలీ పరంగా పిల్లలు ఎలా ఉంటారని. ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుందని అడుగుతున్నారు. అవును సార్. మీ సప్తమాధిపతి వచ్చేసి మీరు ఒకసారి టైం అటు ఇటుగా అన్నారు కాబట్టి 3:32 అయినా కూడా కన్యా లగ్నమే వస్తుంది. ఓకే, సప్తమాధిపతి వచ్చేసి గురువు వచ్చేసి వీనస్ నక్షత్రంలో ఉన్నాడు. రాహు కేతు గురువు దోషం వచ్చేసిందండి. మీ కేతు వివాహ విషయంలో కేతు వచ్చేసాడు. మరి దోషం ఉంది. ఒకవేళ వివాహ సమస్యలు ఏమన్నా ఉంటే మాత్రం మీరు ఎందుకైనా మంచిది పెద్ద అంటే విడిపోయేంత సమస్యలు రాకుండా గురువుకి కేతుకి జపాలు అవి చేయించుకోండి. గురువుకి కేతుకి జపాలు, లేదంటే మీరు చదువుకోండి. ఏదో రకంగా మీకైతే కేతు వచ్చాడు సప్తమంలోకి, వివాహ సమస్యలు వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. అంటే పూర్తిగా విడిపోయారా? సరే, ఒక నిమిషం ఆగండి. ఎప్పుడు వెళ్ళిపోయారు చెప్పండి. 10 months పైన అయింది. సరే, శాటర్న్ లో జూపిటర్ అయిపోయింది. మెర్క్యూరీ నడుస్తుంది. మెర్క్యూరీ వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రంలో ఉంది. మీరు ఏం చేస్తున్నారండి జాబ్? నాది వచ్చి ప్రైవేట్ జాబ్ సార్. ప్రైవేట్ జాబ్ సార్. సరే, విష్ణు సహస్రనామం వినండి ప్రస్తుతానికి అయితే. ఓకే సార్. ఏం క్యూర్ అవుతుంది సార్? ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అనుమానాలతో విడిపోయారా మీరు? అనుమానం పడుతున్నానని చెప్పేసి నేనే అనుమానించలేదు సార్. మీరు కాదు, వాళ్ళు అనుమానించారా మిమ్మల్ని అంటున్నారు. అవును సార్, తెలుసు మీ జాతకం చెప్తున్నట్టు. ఓకే, సరే, అది ఎందువల్ల అంటారు సార్? మీ జాతకంలో ఉన్నందువల్లే గాని. సరే, మీ జాతకంలో ఆల్రెడీ దోషం ఉంది. ఓకే, కలిసే అవకాశం ఉందంటారా? మెర్క్యూరీ ఇది నేను చెప్పినట్టుగా కేతువుకి గురువుకి చేయించుకోండి, పూజలు చేయించుకోండి. కలిసే అవకాశం దోషం ఉంది. మరి ఎంతవరకు అని కలుస్తారు అనేది చూడాలి. ఈ మధ్యనే విడిపోయారు కదా, కలుస్తారులేండి. ఓకే, అంటే పిల్లలకి ఎలా ఉంటుంది? పిల్లల విషయంలో ఎలా ఉంటుంది? మీ పంచమాధిపతి నేను ఒకటే విషయం చెప్తాను యాక్చువల్ గా. ఓకే.